హాయ్ గాయ్స్, నేను చంద్ర ట్రైన్ బ్లాగర్ని. రీసెంట్గా సోషల్ మీడియాలో ఒక ఫేక్ న్యూస్ హల్చల్ చేస్తుంది. మనం ఐఆర్సిటీసీ ఐడితో వేరే వాళ్ళకి, మన ఫ్రెండ్స్ కానీ మన రిలేటివ్స్ కానీ ఏమన్నా ట్రైన్ టికెట్ బుక్ చేస్తే జైలు శిక్ష పడిద్ది అంటున్నారు. అదంతా ఫేక్. మన ఐడితో ఎవరికన్నా బుక్ చేసుకోవచ్చు, కానీ అమ్ముకోకూడదు. ఇప్పుడు మన రిలేటివ్స్ ఉన్నారు, వాళ్ళకి 100 రూపాయల టికెట్ అయితే 200కి అమ్మకూడదు. అది ప్రొహిబిటెడ్. మన ఐడితో మన ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ ఫ్యామిలీస్కి ఎవరికైనా బుక్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఐఆర్సిటీసీకి రిప్లై ఇచ్చింది అఫీషియల్గా. ఇవన్నీ ఫేక్ న్యూస్. మీ స్నేహితులు, వ్యక్తిగత కుటుంబంలో మొత్తం బంధువులకి ఎవరికన్నా మీ ఐడితో బుక్ చేసుకోవచ్చు, ఏమి ఇబ్బంది ఉండదు. అదంతా ఫేక్ న్యూస్, దాన్ని నమ్మకండి. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ పెట్టండి, నేను రిప్లై ఇస్తాను. లేదంటే ఎక్స్లో ఐఆర్సిటీసీ ఉంది కదా, ఐఆర్సిటీసీని కొట్టండి. వాళ్ళు ఆల్రెడీ పోస్ట్ పెట్టారు, చూడండి. ఏమైనా డౌట్ ఉంటే ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ పెట్టండి, రిప్లై ఇస్తా, నో ప్రాబ్లం. ఇదంతా ఫేక్ న్యూస్, ఇది అలాగే ఉండదు. మన ఇంట్లో వాళ్ళకే బుక్ చేసుకోవాలంటే ప్రతి ఒక్కళ్ళు ఒక ఐడి ఎలా క్రియేట్ చేసుకోగలుగుతారు, అది అసాధ్యమైన పని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ చంద్ర ట్రైన్ బ్లాగర్.